ఒక ఖాతాలోకి 150 కోట్ల రూపాయలు వస్తే ఏమాత్రం మానిటర్ చేస్తున్నట్లు కనబడడం లేదు. ఒక్క నెల వ్యవధిలోనే 150 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగితే మానిటర్ చేయాలి కదా. 10 లక్షలు దాటితేనే ఎన్నో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు పై అధికారులకి. మరి 150 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగితే ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయారా? డిపాజిట్లు వస్తున్నాయిలే అని సంబరపడిపోయారా? 150 కోట్లకు కేవలం 18 కోట్లు మాత్రమే పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. ఇలా ఖాతాలలోంచి డబ్బులు కొట్టేసేవారిని సైబర్ నేరస్తులు అంటారే కానీ సైబర్ దొంగలు అనరు. అదే జేబులోంచి కొట్టేస్తే దొంగలు, గజ దొంగలు అంటారు. ఖాతాలలోంచి కొట్టేస్తే సైబర్ నేరస్తుడు అంటారు, సైబర్ దొంగలు అనరు. అదేంటో విచిత్రం.